దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ వాగ్దానముల ద్వారా దీవించబడుతూ ఉన్నారని, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు మీరు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను. దీని బిడ్డలారా, ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం కూడా ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి, మీరు దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 6వ చరణమును చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు, అబీమెలెకు ఎదుట ఒక వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు, అతని చేత బయటకు తోలివేయబడినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఒక అవమానము, నిందలు, శ్రమ గుండా దావీదు వెళుతూ ఉన్నాడు. ఒక ఒంటరి జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఒక దీనుడుగా ఆ అబీమెలెకు ఎదుట కనబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవునికి అతడు ప్రార్థన చేశాడు. దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం. దేవుడు దావీదు జీవితంలో కార్యము చేయుటకు గల కారణం, దావీదు జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణము, ప్రార్థించే లక్షణము. అతడు మొరపెట్టగా దేవుడు కార్యం చేశాడు. ప్రార్థన చేసే అలవాటు దావీదు కలిగి ఉన్నాడు. దినమునకు 3 మార్లు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థించే అలవాటు దావీదు కలిగి ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టము వచ్చినా ప్రభు దగ్గరకు వెళ్ళే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి సమస్యలో కూడా దావీదును విడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎన్నో సమయాల్లో గుహ అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. సౌలు తరుముతూ ఉన్నప్పుడు, శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు పారిపోయి దాక్కుని దినబిడ్డలారా తాను గుహలో ఉండి ప్రార్థించినటువంటి అనుభవాలు ఎన్నో కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ప్రతిసారి కూడా దేవుడు అతనికి సహాయం చేసి విడిపించి తన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేసినట్లుగా మనం గమనించగలం దావీదు జీవితంలో. దినబిడ్డలారా, దావీదు జీవితంలో దేవుడు ప్రతిసారి కార్యం చేయుటకు గల కారణం ప్రార్థన. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేవగానే ప్రార్థించే అలవాటు మీకుందా? దేని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం మీ జీవితంలో ఉండాలి, మీ కుటుంబంలో ఉండాలి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుడు కార్యం చేస్తారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు, శ్రమలు అనుభవించారు, చెరసాలలో బంధించబడ్డారు. కానీ ఆ శ్రమలలో కూడా పౌలు శీలలు ప్రార్థించారండి. ఎప్పుడైతే వారు ప్రార్థించారో దేవుడు ఆ చెరసాల పునాదులు కదిలేటట్లుగా దేవుడు చేశాడు. బంధకాలన్నీ కూడా ఊడిపోయేటట్లుగా దేవుడు చేశాడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని చెరసాలలో దేవుడు చేశారు. గల కారణం వారి జీవితంలో ఉన్నటువంటి కార్యము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈరోజు మీరు కూడా కుటుంబంగా కలిసి ప్రార్థించినప్పుడు, ప్రతి విషయంలో మీరు ప్రార్థించినప్పుడు, దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన కూడా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. కాబట్టి ఉదయం లేవగానే దావీదు వలె మనము కూడా ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సమయాన్ని గడిపినప్పుడు మీకున్నటువంటి అక్కర్లు, అవసరతలు, సమస్యలు ప్రతి వాటిని కూడా తొలగించి గొప్ప విజయమును మీకు అనుగ్రహిస్తాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడని వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో
మాకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. మేము కూడా దావీదు వలె ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. వీడు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతమైన కార్యాలు జరిగించి వాళ్ళ ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఎడ్యుకేషన్లో, కుటుంబ జీవితంలో మీరు సహాయం చేయమని, గొప్ప సమాధానం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.